Hi students, this is Funny. Welcome back to my channel. 2020 JEE మెయిన్ సంబంధించి ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్స్ మాట్లాడుతున్నాం. మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో జనవరి సెషన్కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్కస్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. అవి ఇది సెప్టెంబర్ సెషన్కి సంబంధించి JEE మెయిన్ 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. కొద్దిగా జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్స్ ఇవి సెప్టెంబర్ సెషన్లో. ఫస్ట్ క్వశ్చన్, sin inverse of root x by 1 plus x root of total is equal to ఇలా ఇచ్చారు చూడండి. ఆన్సర్ ఇక్కడ tan inverse root x లో ఇచ్చారు. ఇవి కొద్దిగా లెంగ్తీగా అనిపించిన సెప్టెంబర్ సెషన్లో క్వశ్చన్స్ ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్లో. సో నేను ఎలా చేస్తాను చూడండి. sin inverse of root x by sin inverse ఇచ్చారు, మనం tan inverse లో కనుక్కోవాలి. సో నేను డయాగ్రామ్ డ్రా చేసేస్తాను. sin inverse అన్నారంటే మీనింగ్ ఆపోజిట్ అండ్ దిస్ వన్ ఈస్ హైపోటెన్యూస్. ఓకే, root x by root of 1 plus x. Then what about adjacent side ఎంత వస్తుంది చెప్పండి? root of 1 plus x whole square అంటే 1 plus x root x square అంటే x కదా, x క్యాన్సిల్ అయిపోయింది, 1 వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 1. ఇది root 1 plus x, ఇది root x అయినప్పుడు adjacent side ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా రాసుకోవచ్చు మనం? tan ఇన్వర్స్ ఆఫ్ root x dx అని రాసుకోవచ్చు. ఓకే, డయాగ్రామ్తో ఈజీగా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ కమింగ్ టు, ఇప్పుడు ఎలా చేద్దాం? రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t dt. నౌ దిస్ ఈజ్ tan ఇన్వర్స్ టీ, డిఎక్స్ మీన్స్ 2t dt. 2 బయట రాసేస్తున్నాను, 2t dt. నౌ దిస్ ఈజ్ ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఫంక్షన్. బై పార్ట్స్ యూజ్ చేస్తాం, ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ minus integral of derivative of first one integral of second function dt. Okay, now 2 into 2 తో మల్టిప్లై చేస్తాం. ఓకే సార్, ఇబ్బంది ఏం లేదు మనకి. 2 తో మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్, ఇక్కడ 2 కూడా క్యాన్సిల్. సో దిస్ ఈజ్ tan ఇన్వర్స్ t ఇంటూ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అని వచ్చింది. ఇది కూడా వెరీ ఈజీ. 1 యాడ్ చేసుకుందాం, సబ్ట్రాక్ట్ చేసుకుందాం. సో డైరెక్ట్గా చేసేయచ్చు, ఇక్కడ ప్రాబ్లం ఇబ్బంది ఏం లేదు మనకి. సో దిస్ ఈజ్ tan ఇన్వర్స్ టీ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 1 బై 1 మైనస్ దిస్ వన్. ఓకే, నౌ టీ స్క్వేర్ ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ టీ మైనస్ 1కి ఇంటిగ్రేషన్ టీ మైనస్ మైనస్ ప్లస్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ టీ. సో ఈ రెండిట్లో tan ఇన్వర్స్ కామన్ తీసుకొని చూడండి. సో వీ హ్యావ్ tan ఇన్వర్స్ టీ కనుక కామన్ తీసినట్లయితే టీ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టీ. సో దిస్ ఈజ్ ఆన్సర్. సో వాట్ అబౌట్ టీ స్క్వేర్? టీ స్క్వేర్ అంటే ఎంత చూడండి, ఎక్స్. సో 1 ప్లస్ ఎక్స్ ఇంటూ tan ఇన్వర్స్ టీ మీన్స్ రూట్ ఎక్స్ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ ఏ కాన్స్టెంట్స్. సో వాళ్ళు ఇచ్చినంత కంపేర్ చేద్దాం. ఏ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఏ ఆఫ్ ఎక్స్ అంటే దిస్ ఈజ్, సో a of x is nothing but 1 plus x or x plus 1, and b of x is nothing but minus root x. C means it's an integration constant. ఒకసారి జాగ్రత్త చూసుకోండి. సో దిస్ ఈస్ ది సెకండ్ క్వశ్చన్. వాళ్ళు ఇచ్చిన దాంట్లో సెకండ్ క్వశ్చన్ చూడండి, సెప్టెంబర్ సెషన్లో ఇచ్చినటువంటి సెకండ్ క్వశ్చన్. ఎక్స్, ఇది కూడా ఈ ప్రాబ్లం కూడా చాలా మంది చేసి ఉంటారు, చాలా అన్ని మెటీరియల్ దాదాపుగా ఉంటుంది ఈ క్వశ్చన్ అనేటువంటిది. సో దీన్ని ఎలా చేస్తున్నాను చూడండి. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్, మీ అందరికీ తెలిసిన ప్రాబ్లం, ఇలా రాసుకుంటున్నాను. సో దీనిలో ఎక్స్ స్క్వేర్ని ఇక్కడ కాస్ ఎక్స్తో మల్టిప్లై చేసి ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాస్తున్నాను, డిఎక్స్. ఎందుకు ఇలా రాయాలంటే దీని డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి మనకి. సో ఇక్కడ పక్కన చేస్తున్నాను చూడండి, ఎక్స్ కాస్ ఎక్స్ బై ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు లెట్ సపోజ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ని టీ అనుకున్నాను అనుకోండి. వాట్ అబౌట్ ఇట్స్ డెరివేటివ్? ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి. ఓకే, సో సపోజ్ దీని కనుక మన డినామినేటర్ని కనుక టీ అనుకుంటే న్యూమరేటర్ వచ్చేస్తుంది, ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. అంటే ఇది మొత్తం డిటి అయిపోయింది. సో dt by t square, so this is minus 1 by t. So minus 1 by t means x sin x plus cos x. ఈ ఇంటిగ్రేషన్ తెలుసుకుంటాను కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ ఉంది కాబట్టి దీని సెకండ్ ఫంక్షన్ అనుకుందాం. లెట్ ఇట్ బి ఫస్ట్ ఫంక్షన్.
ది ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్ బై పార్ట్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. వాట్ అబౌట్ ఇట్స్ ఇంటిగ్రేషన్? -1 by x sin x plus cos x minus ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. దీని ఫస్ట్ ఫంక్షన్ డెరివేటివ్ అంటే u by v ఫామ్లో చేస్తున్నాం. cos x minus x into cos x డెరివేటివ్ minus sin x into డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. దీని ఇంటిగ్రేషన్ ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే చేసాం మనం. -1 by x sin x plus cos x. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది. సో minus x by cos x into x sin x plus cos x minus into minus plus integral of 1 by cos square x మిగిలిపోయింది. దట్ ఈస్ నథింగ్ బట్ secant square. ఇంటెగ్రల్ secant square x అంటే tan x plus c. సో ఇది సింపుల్గా ఈ క్వశ్చన్కి ఇక్కడ కూడా ఎక్కడ వేరేదేమీ లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అడిగింది. జాగ్రత్త చూసుకోండి క్వశ్చన్ ఇది కూడా. సో దిస్ ఈస్ ద థర్డ్ క్వశ్చన్. f of x is equal to root x by 1 plus x whole square. దెన్ వాట్ అబౌట్ f of 3 minus f of. ఇది కొద్దిగా లెంగ్తీ ప్రాబ్లం, కొద్దిగా మంచి క్వశ్చన్. ఇది కూడా జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్. రూట్ ఎక్స్ ఉంది ఇక్కడ. సో రూట్ ఎక్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఓకే, నౌ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t dt. సో క్వశ్చన్లో ఏమొస్తుంది చూడండి, ఇంటెగ్రల్ రూట్ ఎక్స్ అంటేనేమో టీ, డిఎక్స్ అంటే 2t dt బై 1 plus t హోల్ స్క్వేర్. 1 plus x అంటే టీ స్క్వేర్ కదా, సారీ x అంటే మనకి ఇక్కడంతా చెప్పండి టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, x అంటే టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. నౌ వీ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ 2 into t square by 1 plus t square హోల్ స్క్వేర్. ఇది మిగిలింది. సో డినామినేటర్లోనేమో 1 plus t square ఉంది, న్యూమరేటర్లో t square ఒంటరిగా ఉంది. సో యూ కెన్ రైట్ 1 plus t square minus 1 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను. So you will get 2 into 1 by 1 plus t square minus 2 into 2 into దీనికి కూడా రాస్తున్నాను నేను 1 by 1 plus t square whole square. ఈ ప్రాబ్లంలో ఈజీనే కదా అనుకుంటారు, ఇక్కడ ఈ ప్రాబ్లం చేయడమే కొద్దిగా లెంగ్తీ, మళ్ళీ జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ వరకు ఈజీ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into tan inverse t. ఇది ఈజీని. దీని పరిస్థితి కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. చూడండి ఇక్కడ ఆ ప్రాబ్లం రాస్తున్నాను నేను. 1 by 1 plus t square whole square. ఎప్పుడైనా సరే 1 plus x square 1 plus t square ఆ మోడల్లో ఉన్నప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan theta అనుకోండి ఈజీగా. అప్పుడు dt ఈజ్ ఈక్వల్ టు secant square theta t theta. సో dt అంటే secant square theta d theta by 1 plus t square. t అంటే tan theta కదా, 1 plus tan square secant square whole square. సో ఒక secant square క్యాన్సిల్ అయిపోయింది. నౌ 1 by secant square అంటే cos square theta. మరి cos square theta ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? ఈ ప్రాబ్లం చేస్తే కొన్ని మీకు డిఫరెంట్ మోడల్స్ కూడా ఒక 3-4 మోడల్స్ కలిపిన ఒక ప్రాబ్లం ఇది. సో cos square theta ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? డైరెక్ట్ cos square theta మనకు తెలియదు కాబట్టి బెటర్ ఏమి రాస్తారు, 1 plus cos 2 theta by 2. దట్ ఈస్ 1 by 2 ఇంటూ 1కి ఇంటిగ్రేషన్ theta, cos 2 theta కి 1 by 2 into sin 2 theta. కరెక్టేనా? సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 into వాట్ అబౌట్ theta? t ఈజ్ ఈక్వల్ టు tan theta కాబట్టి theta ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చెప్పండి, tan inverse t ప్లస్ హాఫ్ sin 2 theta. sin 2 theta అంటే మన ఫార్ములా ఏంటి, 2 tan theta by 1 plus tan square theta. దట్ ఈస్ 1 by 2 into tan inverse t plus 2 cancel tan theta. What about tan theta? t 1 plus tan square అంటే t square. ఇది మనకు వచ్చింది. అయిపోలేదు, ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ కదా, ఇక్కడ బయట ఒక 2 ఉంది, మర్చిపోవద్దు. సో ఈ ప్రాబ్లంలో ఇది మనకు వచ్చినటువంటి క్వశ్చన్, ఇది టోటల్ ఇందా 2 into, సో జాగ్రత్త చూడండి, 2 into 1 by 1 plus t square అంటే tan inverse t minus 2 into ఈ ఆన్సర్ అంతా. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2, ఈ 2 క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో డైరెక్ట్గా రాసేస్తా నేను, మైనస్ ఆఫ్ tan inverse t, ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ కాబట్టి మైనస్ t by 1 plus t square. 2 tan inverse t minus tan inverse t అంటే tan inverse t. వాట్ ఈజ్ t? t అంటే ఎంతో చూడండి, రూట్ ఎక్స్ మైనస్ t
టీ రూట్ ఎక్స్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ ఏ కాన్స్టెంట్ సి. సో దీని మొత్తాన్ని ఇలా ఇచ్చారు. ఇంటిగ్రేషన్ కనుక్కుంటే మనకు వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది వాళ్ళు ఏం కనుక్కోమన్నారు మనల్ని? ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 3 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. tan ఇన్వర్స్ రూట్ 3 అంటే పై బై 6, సారీ పై బై 3 కరెక్టే కదా, tan ఇన్వర్స్ రూట్ 3. ఇంకా 3 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, రూట్ 3 బై 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ 1 అంటే పై బై 4 మైనస్ 1/2. ఇది సింప్లిఫై చేసుకుంటే దిస్ విల్ బి ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈస్ ది 4th క్వశ్చన్ ఇన్ సెప్టెంబర్ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్. ఇదైతే మాత్రం మెయిన్స్ క్వశ్చన్ ఏం కాదు, గ్యారంటీగా అడ్వాన్స్ లెవెల్ క్వశ్చనే. చాలా జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్. ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ వచ్చిన క్వశ్చన్స్ లోపల ఇది కొద్దిగా టఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే, అయితే ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఇందులో సగం పార్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. చూడండి మీకు ఎక్కడ వచ్చిందో చెప్తాను క్వశ్చన్. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్, e పవర్ 2x ప్లస్ 2e⁻x e పవర్ మైనస్ x మైనస్ 1. ఇక్కడ అంతా e పవర్ xలో ఉంది. సో బెటర్ నేను ఏం చేస్తున్నానంటే e టు ది పవర్ ఆఫ్ x కామన్ తీసేస్తాను. సో e పవర్ x మిగులుతుంది ఇక్కడ 2, e పవర్ x కామన్ తీసాను కాబట్టి ఇక్కడ e పవర్ మైనస్ 2x e పవర్ మైనస్ x ఇంటూ e టు ది పవర్ ఆఫ్ e పవర్ x ప్లస్ e పవర్ మైనస్ x. ఈ మొత్తంలో e పవర్ x కామన్ తీసాను dx. నౌ e పవర్ x ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే e పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? సో e పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకే, నౌ సో e పవర్ x dx dt అయిపోయింది. e పవర్ x అంటే t ప్లస్ 2, ఇది e పవర్ మైనస్ 2x కదా, e పవర్ మైనస్ 2x అంటే 1/e పవర్ x హోల్ స్క్వేర్ కదా. సో 1/t స్క్వేర్ మైనస్ 1/t ఇంటూ e టు ది పవర్ ఆఫ్ e పవర్ x అంటే t, e పవర్ మైనస్ x అంటే వీ కెన్ రైట్ 1/e పవర్ x అంటే 1/t. సో ఈ పవర్లో t ప్లస్ 1/t. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. సో ఇలా వచ్చింది. ఓకే, సో నౌ ఇక్కడే కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. t ప్లస్ 1/t, టీకి డెరివేటివ్ 1 ప్లస్ 1/tకి మైనస్ 1/t స్క్వేర్. కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నానంటే ఇక్కడ 2ని 1 ప్లస్ 1 అని రాస్తున్నాను. చూసుకోండి జాగ్రత్తగా. ఇంటూ, ఓకేనా? ఇప్పుడు దీన్ని 2 ప్రాబ్లమ్స్గా స్ప్లిట్ చేద్దాం. టీకి డెరివేటివ్ 1/tకి డెరివేటివ్ మైనస్ 1/t స్క్వేర్. సో ఈ రెండు ఏదో ఒకటి. సో e టు ది పవర్ ఆఫ్ t ప్లస్ 1/t ఇంటూ 1 మైనస్ 1/t స్క్వేర్ dt. అంటే ఈ 2 టర్మ్స్ తీసేసాను. ఈ 2 టర్మ్స్ సపరేట్గా రాసేసాను ప్రాబ్లంలో. ఓకేనా? ఇంకా మిగిలిపోయిన క్వశ్చన్ ఏముందో చూడండి. ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్, ఇంకా మిగిలిపోయింది e టు ది పవర్ ఆఫ్ t ఇంటూ 1/t ప్లస్ 1/t. ఇంకా మిగిలిపోయిన టర్మ్స్ ఏంటి? 1 ప్లస్ t మైనస్ 1/t dt. ఓకేనా? ఇక్కడ కూడా డౌట్ అనేది జాగ్రత్తగా చూసుకోండి. అయితే ఈ క్వశ్చనే ఆల్రెడీ మనకు ఒకసారి మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్. ఇది కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. ఈ క్వశ్చన్ ఇది ఈజీనే. t ప్లస్ 1/t డెరివేటివ్ ఇదే కదా, అంటే దీని మొత్తాన్ని y అనుకుంటే ఇది dy అయిపోతుంది. సో దీని ఆన్సర్ డైరెక్ట్గా e పవర్ xకి e పవర్ x కాబట్టి t ప్లస్ 1/2. మరి దీని పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా చేస్తాం? ఈ క్వశ్చన్ నేను సపరేట్గా పక్కన చేస్తాను చూడండి. ఓకే, సో బోర్డు సరిపోవట్లేదు, అందుకని మళ్ళీ ఒకసారి రఫ్ చేసేసాను. ఇప్పుడు మనకు మిగిలిన క్వశ్చన్ ఒకసారి రాస్తున్నాను చూడండి. e టు ది పవర్ ఆఫ్ t ప్లస్ 1/t ఇంటూ 1 ప్లస్ t మైనస్ 1/t dt. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అంటే మనకు కూడా దీని డెరివేటివ్ మైండ్లో పెట్టుకోండి. టీకి డెరివేటివ్ 1 రావాలి, 1/tకి మైనస్ 1/t స్క్వేర్. అందుకని e టు ది పవర్ ఆఫ్ t ప్లస్ 1/t ఆఫ్ 1 ప్లస్ ఈ రెండిట్లో t కామన్ తీస్తాను. t కామన్ తీసుకుంటే 1 మైనస్ 1/t స్క్వేర్ dt. ఓకేనా? సో ఇప్పుడు ఈ పవర్ t ప్లస్ 1/t రెండింటి మల్టిప్లై చేద్దాం. ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. సో వీ హ్యావ్ e టు ది పవర్ ఆఫ్ t ప్లస్ 1/t dt ప్లస్, ఓకే, ఈసారి ఇది మొత్తం ఇంటూ ఈ టర్మ్
e to the power of t plus 1 by t into t into 1 minus 1 by t square dt. ఓకే, డౌట్ ఏం లేదు ఎవరికి? సో దీన్ని కొద్దిగా 1 minus 1 by t square into t dt. ఓకే, రెండు ప్రాబ్లమ్స్గా మళ్ళీ స్ప్లిట్ చేస్తాను. దీన్ని ఇలాగే ఉంచేస్తాను యాజ్ ఇట్ ఈస్గా. దీన్ని ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ వరకు ఒక ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ అనుకొని బైపార్ట్స్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ టీ ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ దిస్ వన్, దీని ఇంటెగ్రేషన్ ఆల్రెడీ ఇక్కడ మనం చేసిన క్వశ్చనే. ఈ పవర్ టీ ప్లస్ 1 by t ఇంటూ 1 minus 1 టీకి ఆన్సర్ ఏమొస్తుంది? ఈ టు ది పవర్ ఆఫ్ టీ. ఎందుకంటే దీని టీ అనుకుంటే ఇదే కదా వచ్చేది డెరివేటివ్, y అనుకుంటే. సో ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటెగ్రల్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇదే ఆన్సర్, మైనస్ ఇంటెగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్, దీని డెరివేటివ్ ఎంత? 1. ఇంటెగ్రల్ ఆఫ్ దిస్ వన్ అంటే ఇప్పుడే చెప్పాను. ఓకేనా, ఇది యాజ్ ఇట్ ఈస్కి ఇలా వచ్చేసింది, ఈ టు ది పవర్ ఆఫ్ టీ ప్లస్ 1 by t. సో ఇక్కడ ఈ ఇంటెగ్రల్ ఈ పవర్ క్యాన్సిల్. సో దీని ఆన్సర్ అంతా ఎంత వచ్చేసింది చెప్పండి మనకి? టీ ఇంటూ ఈ టు ది పవర్ ఆఫ్ టీ ప్లస్ 1 by t. సో ఇప్పుడు రెండిట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? ఈ టు ది పవర్ ఆఫ్ టీ ప్లస్ 1 by t కామన్ తీస్తే 1 ప్లస్ టీ, ఇది విషయం. ఓకే, టీ అంటే మన దృష్టిలో ఏంటి చెప్పండి? ఈ పవర్ ఎక్స్. సో ఈ టు ది పవర్ ఆఫ్, ఇక్కడ టీ అంటే ఈ పవర్ ఎక్స్ కదా. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. అప్పుడు 1 by t అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ టు ది పవర్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఈ టు ది పవర్ ఆఫ్ ఎక్స్. అది. సో వాళ్ళు క్వశ్చన్ ఏమని ఇచ్చారంటే ఇది జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇలా ఇచ్చేసారు, ఇది యాజ్ ఇట్ ఈజ్. అంటే జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇదనమాట. సో జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. దెన్ వాట్ అబౌట్ జీ ఆఫ్ జీరో చెప్పండి? 1 ప్లస్ ఈ పవర్ జీరో. సో ఆన్సర్ ఈస్ 2. ఇది కొద్దిగా మళ్ళీ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన కోసం ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ సెప్టెంబర్ సెషన్లో ఇచ్చిన క్వశ్చన్స్. టోటల్గా 8 క్వశ్చన్స్ మనకున్నాయి. సో ఇది అంటే ఈ సెప్టెంబర్ సెషన్లో 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది లాస్ట్ క్వశ్చన్. ఇది కూడా ఈజీనే, ఎందుకంటే చూడగానే మనకి సైన్ థీటా కాస్ థీటా కనబడుతుంది. సో వీ కెన్ రైట్ కాస్ థీటా డి థీటా బై, న్యూమరేటర్లో కాస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం సైన్ అండ్ టీ అనుకుంటే సరిపోతుంది. 5 ప్లస్ 7 sin theta minus 2 of we can write 1 minus sin square theta. ఓకే, సో ఇప్పుడు sin theta is equal to t అనుకుంటే cos theta d theta is equal to dt. సో క్వశ్చన్ ఏమైనా రెడ్యూస్ అవుతుంది చూడండి. dt by 5 plus 7t minus 2 of 1 minus t square. సో దట్ ఈస్ dt by 2t square. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చేసింది చూడండి. 7t 5 minus 2 3. ఇక్కడ నుంచి 2 వేస్లో చేసుకోవచ్చు మీరు. ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకొని చూసుకోవచ్చు, లేదా ఫ్రాక్షన్స్ ఉంటే దీని ఫ్యాక్టర్స్ ఉంటే ఫ్యాక్టర్ చేసుకోవచ్చు. సో రెండు చేద్దాం. సో dt బై దీని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా 6 plus 1 అంటే 2t plus 1 ఇంటూ t plus 3 సరిపోతుందా? 2t స్క్వేర్ 6t plus t 73 సరిపోతుంది. ఫ్యాక్టర్స్ ప్రకారం చేసుకోవచ్చు లేదా పర్ఫెక్ట్ స్క్వేర్, రెండు చెప్తాను మీకు. ఇప్పుడు దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ తెలిసి ఉండాలి. a by t plus 3 plus b by 2t plus 1. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా చేయబడుతుంది కదా, t ప్లస్లో -3 సబ్స్టిట్యూట్ చేసుకోండి. -3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 by -3 అంటే -6 plus 1 అంటే -5. సో ఈ వాల్యూ -1 by 5. b వాల్యూ పార్షియల్ ఫ్రాక్షన్ తెలియకపోతే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక వీడియో ఉంటుంది, జస్ట్ 40 minutesలో మొత్తం టాపిక్ చెప్పిన వీడియో ఒకటి వన్ షాట్లో చూసుకోండి ఒకసారి. b ఈజ్ ఈక్వల్ b వాల్యూ కావాలంటే t ఈజ్ ఈక్వల్ టు -1 by 2. -1 by 2 సబ్స్టిట్యూట్ చేసావు అనుకోండి. -1 by 2 plus 3 అంటే 6 minus 1 5 by 2 అంటే 2 by 5. సో దిస్ ఈజ్ 2 by 5. b value is equal to 2 by 5. So the question is -1 by 5 of 1 by 2 plus 3 plus 2 by 5 of 1 by 2t plus 1. So -1 by 5 into log of 2t plus 3 plus 2 by 5 into log of 2t plus 1. అయితే t కోఎఫిషియంట్ 2 ఉంది కదా, సో వీ హ్యావ్ టు రైట్ 1 by 2, 2 క్యాన్సిల్. ఇక్కడ 1 by 5, ఇది కూడా -1 by 5. సో 1 by 5 కనుక కామన్ తీసినట్లయితే log a మైనస్ log b ఫామ్లో 2t plus 1 by t plus 3 that is 1 by 5 into log of
2t అంటే sin theta ప్లస్ 1 బై sin theta ప్లస్ 3. ఇది ఈజీ. లేదు మేము పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకుంటాం అన్నారు అనుకోండి, పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోవడం కూడా చెప్తాను చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకునే వాళ్ళు ఇక్కడ ఎప్పుడైనా సరే హైయెస్ట్ పవర్ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ కామన్ తీసుకోండి. సో విల్ గెట్ టీ స్క్వేర్ ప్లస్ 7/2t ప్లస్ 3/2. సో వీ కెన్ రైట్ ఏ స్క్వేర్ ప్లస్ బి 2ab ప్లస్ 49/16 మైనస్ plus 3/2 minus 49/16. So this is all equal to t plus 7/4 whole square plus 16. LCM 16 కాబట్టి 24 minus 49. So we can write dt by t plus 7/4 whole square minus 5/4 whole square. So formula 1/x square minus a square formula అప్లై చేసుకున్నట్లయితే మీకు అది వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్స్ ఇది సెప్టెంబర్ సెషన్లో ఇచ్చినటువంటి జేఈ మెయిన్ 2020లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇండెఫినెట్ ఇంటెగ్రేషన్లో. సో జనవరి సెషన్ కూడా సపరేట్ వీడియో చేశాను, అది కూడా చూడండి. ఇది సెప్టెంబర్ సెషన్కి. డెఫినెట్ ఇంటెగ్రేషన్ మీకు నెక్స్ట్ డేలో ఇంకొక డేలో అది కూడా చెప్తాను. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.